జూన్ 11 యోగిని ఏకాదశి. ఈ చిన్న పని చేస్తే 88,000 మందికి అన్నదానం చేసిన పుణ్యంతో పాటు అష్టైశ్వర్యాలు ఖాయం. అందరికీ నమస్కారం. మన ది పురాణిక్ పాత్ ఛానల్కు స్వాగతం. మన హిందూ ధర్మంలో పండుగలకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో ఉపవాసాలకు, వ్రతాలకు అంతకంటే ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. వాటన్నింటిలో తలమానికం లాంటిది సకల పాపాలను పటాపంచలు చేసే మహాశక్తివంతమైన ఉపవాసం ఏకాదశి. నెలలో వచ్చే 15 రోజులకు ఒకసారి, అనగా అమావాస్య తర్వాత 11వ రోజు, పౌర్ణమి తర్వాత 11వ రోజు వచ్చే తిథినే ఏకాదశి అని అంటారు. అయితే ఈ జూన్ 11వ తేదీన రాబోతున్న ఈ మహా పవిత్రమైన ఏకాదశి పర్వదినాన అసలు ఉపవాసం ఎందుకు చేయాలి? ఏకాదశి రోజున అన్నం ఎందుకు తినకూడదు? దీని వెనుక ఉన్న శాస్త్రీయ మరియు పౌరాణిక రహస్యాలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి కింద కామెంట్స్లో భక్తితో ఓం నమో భగవతే వాసుదేవాయ అని రాయండి. ఈ జూన్ 11వ తేదీన రాబోతున్న ఏకాదశికి మన పురాణాల్లో అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. ఆషాఢమాసం కృష్ణపక్షంలో వచ్చే ఈ ఏకాదశిని యోగిని ఏకాదశి అని పిలుస్తారు. పద్మపురాణం ప్రకారం ఈ యోగిని ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే 88,000 మంది బ్రాహ్మణులకు అన్నదానం చేసినంత అపారమైన పుణ్యం లభిస్తుందని సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్మే స్వయంగా ధర్మరాజుకు వివరించాడు. అంతేకాదు, ఎవరైతే తీవ్రమైన చర్మ వ్యాధులతో మరియు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారు ఈ యోగిని ఏకాదశి నాడు శ్రీహరిని స్మరిస్తూ ఉపవాసం ఉంటే వారి రోగాలన్నీ పటాపంచలైపోతాయని మన మహర్షులు చెప్పారు. దీనికి సంబంధించి పురాణాల్లో ఒక అద్భుతమైన కథ ఉంది. పూర్వం అలకాపురిని పాలించే కుబేరుడి వద్ద హేమమాలి అనే ఒక యక్షుడు సేవకుడిగా ఉండేవాడు. అతను ప్రతిరోజు మానస సరోవరం నుండి శివపూజ కోసం కుబేరుడికి కలువ పూలను తీసుకువచ్చేవాడు. కాని ఒకరోజు హేమమాలి తన భార్యపై ఉన్న విపరీతమైన వ్యామోహంతో ఆమెతో గడుపుతూ కుబేరుడి పూజకు పూలు తీసుకువెళ్లడం మర్చిపోతాడు. దీంతో కోపగించిన కుబేరుడు, "నువ్వు నీ కర్తవ్యాన్ని మర్చిపోయావు కాబట్టి భయంకరమైన కుష్ఠురోగివి అయి భూలోకంలో పడిపోతావు" అని శపిస్తాడు. ఆ శాప ప్రభావంతో భూలోకంలో పడిపోయి భయంకరమైన రోగంతో ఎంతో కాలం బాధపడుతున్న హేమమాలి అదృష్టవశాత్తు మార్కండేయ మహర్షి ఆశ్రమానికి చేరుకుంటాడు. అతని దీనస్థితిని చూసిన మార్కండేయ మహర్షి ఆషాఢమాసంలో వచ్చే ఈ యోగిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించమని ఉపదేశిస్తాడు. ఆ మహర్షి చెప్పిన విధంగానే యోగిని ఏకాదశి నాడు ఉపవాసం చేసి ఆ శ్రీహరిని ఆరాధించిన హేమమాలి తక్షణమే తన శాపం మరియు వ్యాధి నుండి సంపూర్ణంగా విముక్తి పొంది తిరిగి తన లోకానికి చేరుకుంటాడు. ఇదిలా ఉంటే అసలు ఈ ఏకాదశి ఉపవాసం ఎలా మొదలైందంటే, పూర్వం మురాసురుడు అనే ఒక భయంకరమైన రాక్షసుడు దేవతలను హింసిస్తూ స్వర్గాన్ని ఆక్రమిస్తాడు. అప్పుడు దేవతలందరూ శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్లి తమను రక్షించమని వేడుకోగా ఆ స్వామి మురాసురుడితో ఏళ్ల తరబడి యుద్ధం చేస్తాడు. అలా యుద్ధం చేసి అలసిపోయిన విష్ణుమూర్తి ఒక గుహలోకి వెళ్లి విశ్రాంతి తీసుకుంటూ నిద్రపోతాడు. సరిగ్గా అదే సమయంలో మురాసురుడు నిద్రపోతున్న స్వామిని సంహరించాలని ఆ గుహలోకి ప్రవేశిస్తాడు. కాని మురాసురుడు స్వామిని తాకేలోపే శ్రీ మహావిష్ణువు దేహం నుండి ఒక అద్భుతమైన తేజస్సుతో ఒక శక్తివంతమైన దేవత ఉద్భవించి ఆ రాక్షసుణ్ణి సంహరిస్తుంది. ఆ తర్వాత నిద్రలో నుండి మేల్కొన్న విష్ణుమూర్తి ఎదురుగా ఉన్న ఆ దేవతను చూసి ఆమె చూపించిన ధైర్య సాహసాలకు ఎంతగానో సంతోషిస్తాడు. స్వామి ఆ దేవతకు ఏకాదశి అని పేరు పెట్టి ఇలా వరమిచ్చాడు. "దేవీ, నీ పరాక్రమానికి నేను మెచ్చాను.
ఇకపై నీ పేరుతో పిలువబడే ఈ ఏకాదశి తిథినాడు ఎవరైతే అన్నం తినకుండా ఉపవాసం ఉంటారో వారి సకల పాపాలు నశించిపోయి వారికి మోక్షం ప్రాప్తిస్తుంది అని అభయమిచ్చాడు. అప్పటినుండి ఏకాదశి ఉపవాసం అనేది మానవాళికి ఒక మహాపవిత్రమైన వ్రతంగా మారిపోయింది. మరి ఏకాదశి అనగానే మనందరికీ గుర్తొచ్చే మొట్టమొదటి నియమం అన్నం తినకపోవడం. అసలు ఏకాదశి నాడు అన్నం ఎందుకు తినకూడదు అని చాలామందికి ఒక ధర్మ సందేహం ఉంటుంది. దీని వెనుక ఒక గూఢమైన రహస్యం దాగి ఉంది. బ్రహ్మదేవుడు ఈ సృష్టిని రచిస్తున్న సమయంలో సృష్టిలో సమతుల్యత కోసం ఒక పాపపురుషుడిని కూడా సృష్టించాడు. ఆ పాపపురుషుడు బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి, తండ్రి, శ్రీమహావిష్ణువు ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే సకల పాపాలు తొలగిపోతాయి అని వరమిచ్చాడు కదా, అలా అందరి పాపాలు పోతే ఇక నా మనుగడకు అర్థం ఏముంది, నన్ను ఎక్కడ తలదాచుకోమంటారు అని అడిగాడట. అప్పుడు బ్రహ్మదేవుడు, నాయనా, ఏకాదశి రోజున ఎవరైతే నియమాలు ఉల్లంఘించి అన్నం వండుకుని తింటారో ఆ రోజుకి మాత్రం నువ్వు ఆ అన్నంలో వెళ్ళి దాక్కో, వారి పాపాలు ఎప్పటికీ పోవు అని చెప్పాడట. అందుకే మన శాస్త్రాల ప్రకారం ఏకాదశి నాడు ఎవరైతే అన్నం తింటారో వారు సాక్షాత్తు ఆ పాప పురుషుడిని భుజించినట్లే అని పండితులు చెబుతున్నారు. ఇక పౌరాణిక కారణం పక్కన పెడితే ఏకాదశి ఉపవాసం వెనుక ఉన్న శాస్త్రీయ కారణం తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. మన శరీరంలో 70% నీరు ఉంటుందనే విషయం మనందరికీ తెలిసిందే. సముద్రంలో నీటికి అమావాస్య, పౌర్ణమి రోజుల్లో చంద్రుడి ఆకర్షణ శక్తి వల్ల ఎలాగైతే ఆటుపోట్లు వస్తాయో మన శరీరంలోని ద్రవాలపై కూడా అలాంటి ప్రభావమే పడుతుంది. పౌర్ణమి మరియు అమావాస్యకు సరిగ్గా 3-4 రోజుల ముందు వచ్చే ఈ ఏకాదశి సమయంలో భూమి ఆకర్షణ శక్తిలో వచ్చే మార్పుల వల్ల మన జీర్ణ వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. అందుకే ఆ రోజున జీర్ణకోశానికి విశ్రాంతినిస్తే, అనగా ఉపవాసం ఉంటే, మన శరీరంలోని వ్యర్థాలన్నీ బయటికి వెళ్ళిపోయి అద్భుతమైన ఆరోగ్యం సిద్ధిస్తుందని నేటి ఆధునిక వైద్యశాస్త్రం కూడా చెబుతోంది. దీనినే మన ఆయుర్వేదంలో లంకణం పరమౌషధం అని అన్నారు. కాబట్టి ఏకాదశి ఉపవాసం అనేది కేవలం పుణ్యం కోసం మాత్రమే కాదు, మన సంపూర్ణ ఆరోగ్యం కోసం మన మహర్షులు పెట్టిన ఒక అద్భుతమైన సైంటిఫిక్ డైట్. మరి ఈ ఏకాదశి రోజున ఎలాంటి నియమాలు పాటించాలి? ఏకాదశి నాడు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం ఆచరించి ఇల్లు మరియు పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. శక్తి ఉన్నవారు రోజంతా పచ్చి మంచినీళ్లు కూడా తాగకుండా నిర్జల ఉపవాసం ఉండటం అత్యంత శ్రేయస్కరం. అలా కుదరని వారు పాలు, పండ్లు లేదా ఉప్పులేని అల్పాహారాన్ని తీసుకోవచ్చు. కానీ పొరపాటున కూడా బియ్యంతో చేసిన ఏ పదార్థాన్ని ముట్టుకోకూడదు. అలాగే ఉపవాసం ఉన్నవారు పగటిపూట నిద్రపోకూడదు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఎవరిపైనా అరిచి అపశబ్దాలు మాట్లాడకూడదు. రాత్రిపూట విష్ణు సహస్రనామ పారాయణ చేస్తూ భగవన్నామ స్మరణతో జాగారం చేయాలి. ఇక ఉపవాసం కంటే కూడా అత్యంత కీలకమైనది పారణ, అనగా మరుసటి రోజు ద్వాదశి నాడు ఉపవాసాన్ని విరమించడం. ద్వాదశి ఘడియలు ముగియకముందే ఉదయాన్నే నిద్రలేచి దేవుడికి నైవేద్యం సమర్పించి ఆ ప్రసాదంతో ఉపవాసాన్ని ముగించాలి. ఈ రోజున ఉసిరికాయ పచ్చడిని ఆహారంలో తీసుకోవటం ఎంతో పుణ్యప్రదమని మన శాస్త్రాలు చెబుతున్నాయి. చూశారు కదా, మన శాస్త్రాలు చెబుతున్న ఈ అద్భుతమైన ఏకాదశి నియమాలను మీరు కూడా ఈ జూన్ 11వ తేదీన రాబోతున్న యోగిని ఏకాదశి నాడు ఈ నియమాలను భక్తి శ్రద్ధలతో ఆచరించి ఆ శ్రీహరి సంపూర్ణ ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలోని విషయాలు మీకు ఏమాత్రం ఉపయోగపడిందనిపించినా వెంటనే ఒక లైక్ చేసి మీ బంధుమిత్రులకు కూడా తప్పకుండా షేర్ చేయండి. తద్వారా వారు కూడా ఈ అద్భుతమైన విషయాలను తెలుసుకుని వారి జీవితాలను మార్చుకుంటారు.
అలాగే ఇలాంటి మరెన్నో అద్భుతమైన పౌరాణిక రహస్యాలు, వాస్తు నియమాలు మరియు ధర్మ సందేహాల నివృత్తి కోసం మన ది పురాణిక్ పాత్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాలను కింద కామెంట్స్లో తెలియజేస్తూ ఆ పరమాత్మను స్మరిస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ అని రాయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.